వైకాపా పాలనలోనే కుంభకోణం, 235 కోట్ల రూపాయల దుర్వినియోగం, డైరీలతో చేతులు కలిపిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటి దొంగలు. ఇంటి దొంగలు అంటే తెలుసు కదా, ఒక్కొక్కడికి పెద్ద పెద్ద బయట ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, వాడు మాత్రం మన ఈ దేవుడి యొక్క జీతం తీసుకుంటాడు, దేవుని యొక్క సౌకర్యాలను అనుభవిస్తుంటాడు, బయటకు వచ్చి మాత్రం మేము ప్రసాదం తినం. నీవు అంత పౌరుషము, నీకు అంత ఇదే ప్రసాదం జీతం కూడా తీసుకోక మానివా. నెత్తినూరు కొట్టుకునేది అదే కదా. అది ఎవరు రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు ఆయన అందరితో తిట్టించుకుంటున్నాడు. ఆయనకి సరదానా? ఎవరితో తిట్టించుకుంటున్నాడు? ఇలాంటి వేధవులతో తిట్టించుకుంటున్నాడు. మీరు ప్రసాదం ముట్టరు, కన్నెత్తి చూడరు, అంత ఇదైనప్పుడు మరి ఇచ్చే ఈ పథకాలు ఎలా వస్తున్నాయి? దేవుడు హుండీలోంచి పథకాలు కూడా వస్తున్నాయి. పథకాలు తీసుకోవడం మానేయండి. అంత సత్తా ఉందా? అంత మీ దేవుడిని అంత బాగా విశ్వసిస్తే ఇలా ఉండగలవా? అంటే సొల్లు అనమాట. ఇది కేవలం డబ్బుల కోసం ఈ మూఢ విశ్వాసాలన్నీ ప్రబలుతున్నాయి. అలాగే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న డైరీల ప్రతినిధులతో బేరసారాలు. అందుకే వైవి సుబ్బారెడ్డి గారు ఈ విషయంలో మొన్న సిట్టి ముందుకు వచ్చినప్పుడు ఒక నెల 2 నెలల కిందట నిజంగా ఇది ఎవడు చేసినా కానీ క్షమించకూడదు, వాడిని కంపల్సరీగా శిక్షించాల్సిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. మహానుభావుడు. మీద సంతోషం అదొకటి. మిగతా అందరిలాగా అచ్చచ్చ మేమేం చేయలేదు, ఇంత కల్లారా కనబడుతున్న రెడ్ హ్యాండ్ దొరికిపోయినా మేము కాదు, అది ఎవరో ఏంటో అది కాదు అని చెప్పి కాకుండా ఆయన కొంచెం ఇదేదో ఉన్నట్టుంది. ఎందుకంటే దాని మీద వైకాపా వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారట. అదే వైవి సుబ్బారెడ్డి గారు కవర్ చేస్తారనుకుంటే ఈయనేంటి ఇలా ప్లేట్ ఫిరాయించాడు కానీ వాస్తవం ఒప్పుకున్నాడు. హవాలా మార్గాల్లో లంచాల స్వీకరణ తేల్చి చెప్పిన సిట్ 600 పేజీలతో తుది అభియోగ